గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. కేంద్ర ఎన్నికల సంఘం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని దేశవ్యాప్తంగా జరపబోతోంది. 2 దశాబ్దాల తర్వాత ఓట్లకి సంబంధించి కీలకమైనటువంటి కార్యక్రమం అనేది మొదలు కాబోతోంది. ఓట్ చోరీ, ఓట్ అధికారి యాత్ర పేరుతో గతంలో బోల్డ్ అంత అవేర్నెస్ అనేది తీసుకొచ్చారు. అవకతవకలు జరుగుతున్నాయని చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంత సడన్గా ఎందుకని కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకోబోతోంది. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్కారం. సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది బోగస్ ఓట్లు ఏమున్నాయి తీసేయాలి, ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళని తొలగించాలి, ఒరిజినల్గా ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఒక డీటెయిల్డ్ లిస్ట్ అనేది రాబోతోంది. అందులోనూ ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? 2 దశాబ్దాలు, 2 decades అయింది. అది కరెక్ట్. మీరు అడిగిన క్వశ్చన్ అది ఇన్ఎఫిషియన్స్ సిస్టమ్. అప్పుడున్న ఎలక్షన్ కమిషనర్స్ ఎవరున్నారు, వాళ్ళు ఎందుకు చేయలేదు, వాళ్ళు ఇంత బిజీ అయిపోయారని నాకు మళ్ళీ కోవిడ్ నేను అర్థం చేసుకోగలను. కోవిడ్ వచ్చింది అడ్మిట్లు అని. కానీ 2002, 2003 తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. అంటే 22-23 సంవత్సరాల తర్వాత జరగాల్సింది ఎవ్రీ 10 years ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇప్పుడు చూడండి, బీహార్ కేసులో కూడా 64 లక్షల మందిని లిస్ట్ నుంచి తొలగించారు మొత్తం. దాంట్లో మన అందరూ తెలుసు, చనిపోయిన వాళ్ళు, డూప్లికేట్ ఓటర్స్, మైగ్రేషన్ ఫ్రమ్ ద స్టేట్. ఇప్పుడు దాన్ని ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ప్రశాంత్ భూషణ్ కానీ, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ కానీ, యోగేంద్ర యాదవ్, కాంగ్రెస్ వాళ్ళు, కపిల్ సిబల్ లాంటి వాళ్ళు అందరూ వెళ్ళారు. లాస్ట్ అప్పుడు ఏం జరిగింది? నోబడీ స్పీకింగ్ అబౌట్ దట్. ఇంకా సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పారు, 64 లక్షల మంది తీసేశారు కదా, ఒక్కొక్క బూత్లో, ఒక్కొక్క ఆర్డీఓ ఆఫీస్లో ఈ లిస్ట్ మొత్తం పెట్టండి. ఎవరెవరు పేర్లు తీసేశారో ఆ లిస్ట్ ప్రింట్ చేసి పెట్టండి. ఎందుకంటే అందరికీ యాక్సెస్ ఉండదు కదా ఆన్లైన్, ఎస్పెషల్లీ పేదోళ్ళకి. పెట్టారు. అబ్జెక్షన్స్ ఫైల్ చేయమన్నారు. పొలిటికల్ పార్టీస్ దగ్గర కూడా ఈ లిస్ట్ ఉంది, ఎవరెవరిని తీసేశారని. మీరు ఆ ఓటర్ ఇంటికి వెళ్ళి అబ్జెక్షన్ ఫైల్ చేయండి. మేము బతుకున్నాము, మమ్మల్ని చనిపోయారని చూపిస్తున్నారు, నా ఓటు మాకు ఉండాలని చెప్తే మీరు సబ్మిట్ చేస్తే మీ ప్రూఫ్ దాన్ని ఆ బ్లాక్ లెవెల్లో అనలైజ్ చేసి అప్రూవ్ చేసి మేము లిస్ట్ మీ పేరుని ఎక్కిచ్చేస్తారు లిస్ట్లో. అది ఎవరు చేయలేదు. ఇప్పుడు దాకా మనం చూసిన 64 లక్షలో 1000 మంది కూడా అబ్జెక్ట్ చేయలేదు. అది కూడా పొలిటికల్ పార్టీస్ నుంచి అస్సలు రాలేదు, ఎస్పెషల్లీ బిగ్ పొలిటికల్ పార్టీస్. కాంగ్రెస్ వైపు నుంచి 0. అందరికైనా ఎక్కువ ఆబ్జెక్ట్ చేసిన రాహుల్ గాంధీ, ఓట్ చోరీ అది ఇది అని చెప్పి. ఇప్పుడు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చూడండి, ఇంకా 6వ తారీఖున ఫస్ట్ ఫేజ్ ఓటింగ్. ఇప్పుడు దాకా ఒక్క చోట్ల కూడా తేజస్వి యాదవ్ ఓట్ చోరీ గురించి మాట్లాడలేదు, ఈ ఎస్ఐఆర్ గురించి మాట్లాడలేదు. ఎందుకు? బికాస్ క్లీనప్ చాలా బాగా జరిగింది. ఆ రిస్క్లో ఉండే అది 64 లక్షల మంది లేరు. మన దగ్గర కూడా హైదరాబాద్, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, తెలంగాణలో పెట్టిన అదే 64 లక్షల 70 లక్షల మంది ఇక్కడ కూడా తీసేయడానికి వస్తుంది. స్టాలిన్ చూడండి, ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ రాగానే వాళ్ళ మనం ఇది వీడియో రిలీజ్ అయ్యేదాకా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అయిపోతుంది. ఎలక్షన్ కమిషన్ది వాళ్ళొక స్కెడ్యూల్ అనౌన్స్ చేస్తారు. దీంట్లో 15 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో జరగబోతుంది. దాంట్లో కొన్ని స్టేట్స్కి ఇప్పుడు వద్దన్నారు, ఎందుకంటే స్నో బౌండ్ ఉంటుంది. డిసెంబర్ వస్తుంది. జమ్మూ కాశ్మీర్ కానివ్వండి, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఇట్లాంటి స్టేట్స్లో దే విల్ నాట్ డూ ఇట్. కానీ మిగతా జట్లు అన్నీ జరుగుతుంది. కానీ కొన్ని ప్లేసెస్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ డ్యూ ఇప్పుడు నెక్స్ట్ మంత్. దాని తర్వాత ఇమ్మీడియట్గా అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తుంది మార్చ్లో. కానీ మన బీహార్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రాబ్లం లేదు, చేయొచ్చు. కానీ ఇది చేయడానికి మనుషులు కావాలి, ఎస్పెషల్లీ టీచర్స్ లాంటి వాళ్ళు యూజ్ చేస్తారు. వాళ్ళు క్లాస్ నుంచి బయటకు వస్తే క్లాసులు నడవవు, అదొక ప్రాబ్లం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అంతే. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు బయట తీసుకొచ్చి ఈ పని చేపిస్తే అలా ఫైళ్ళు అన్నీ ఆగిపోతుంది ఎక్కడో. ఇది చేయాలంటే సిస్టమేటిక్గా రెగ్యులర్గా చేయాలంటే చేయలేదు. కానీ ఇప్పుడు బీహార్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 నెల లోపల కంప్లీట్ చేయొచ్చు కంప్లీట్గా. దాని తర్వాత అబ్జెక్షన్స్ ఫైల్ చేయడం అదంతా నడుస్తున్నట్టు. దానికి మీకు ఎన్యూమరేటర్స్ అక్కర్లేదు. ఎన్యూమరేటర్స్ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి ఒక డిఫరెన్స్ ఉంది కవిత గారు, అది మనం ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. రివిజన్ అనగానే దీని కూడా ముందు కూడా మనం మాట్లాడాం. మన ఇంటికి వచ్చి ఎలక్షన్ కన్నా ఒక 2 నెలల ముందు వచ్చి మీరు అడుగుతారు, మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, మా 4 ఉన్నారు కదా ఇంట్లో, ఉన్నాను, సరే అందరూ ఉన్నారు కదా, ఉన్నారు, టిక్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంట్లో ఉన్నారా ఫిజికల్లీ ఒకరే ఆన్సర్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు బాంబేలో, ఢిల్లీలో పనిచేస్తున్నారు, బెంగళూరులో పనిచేస్తున్నారు, కానీ వాళ్ళు చెప్పరు ఇక్కడే ఉందంటారు. ఎంతమంది లైవ్గా అక్కడ ఉన్నారు, ఏం అడగరు.
అంతే లిస్ట్ కొట్టేసి వాళ్ళు టిక్ చేసి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా టార్గెట్ ఉంటుంది, రోజుకి 200-300 చేయాల్సి వస్తుంది, ఇల్లు కవర్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోతారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో మిమ్మల్ని ఫ్రెష్ ఓటర్గా రిజిస్టర్ చేస్తున్నారు. సో ఏం చేస్తారంటే ఒక ఫామ్ ఇస్తారు, వెరీ సింపుల్ ఫామ్. ఆ ఫామ్లో పేరు, మీ నాన్నగారు అమ్మగారి పేరు, దెన్ యువర్ అడ్రస్, మీ టెలిఫోన్ నెంబర్ మీరు ఇవ్వగలసిన ఇవ్వచ్చు. నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్ ఆప్షనల్, ఆధార్ కార్డ్ నంబర్ కూడా ఇవ్వచ్చు. ద లాస్ట్ ఈజ్ వన్ డాక్యుమెంట్, ఏదో ఒక డాక్యుమెంట్ మిమ్మల్ని ఈ అడ్రస్తో కలిపి ఇస్తున్న అడ్రస్. దాంట్లో ఆధార్ పనికిరాదు. ఆధార్ ఈజ్ ఓన్లీ అ స్టేట్మెంట్ దట్ కవితాజీ ఇస్ కవిత, అంతే, ఇంకేం లేదు. యువర్ అడ్రస్ ఇస్ నాట్ ఎ ప్రూఫ్ అనమాట ఆధార్. అది సుప్రీంకోర్టులో చాలా మటుకు రూలింగ్స్లో వచ్చింది. అది ఇప్పుడు జరగబోయే ఈ ఎలక్షన్, ఈ కౌంటింగ్లో, ఈ ఎస్ఐఆర్లో తెలంగాణ కూడా ఉంది దాంట్లో రివిజన్లో. దట్ బి తెలంగాణ ఆల్సో అయినట్టు. కేరళ అని చెప్పాను, తమిళనాడు. కానీ ఇప్పుడు ఒక్క స్టేట్ నుంచి అబ్జెక్షన్ వచ్చింది, అది తమిళనాడు, విచ్ వాజ్ ఎక్స్పెక్టెడ్. ఎందుకలా? స్టాలిన్ అంటున్నాడు బీహార్లో 64 లక్షల మందిని తీసేశారు, దళితుల్ని, ముస్లిమ్స్ని, పేదోళ్ళని తీసేశారు, ఇక్కడ కూడా అదే జరుగుతుంది తమిళనాడులో అని. ఒకటే ప్రశ్న అడగాలి స్టాలిన్ గారిని. సుప్రీంకోర్టు క్లియర్ చేశారు కదా మొత్తం. సుప్రీంకోర్టులోనే ప్రశాంత్ భూషణ్ని పుల్అప్ చేశారు, ఫేక్ అఫిడవిట్ ఫైల్ చేసింది. కాదు చనిపోయలేదు, బతుకున్నారని చెప్పి ఒక అప్లికేషన్ ఫైల్ చేస్తే ఆ మనిషి చనిపోయినాడు. యాక్చువల్లీ ఫేక్ అప్లికేషన్స్ ఫైల్ చేశారు. 64 లక్షల మందిని ఎవరైనా ప్రూవ్ చేయగలరా దట్ దే ఆర్ స్టిల్ అలైవ్, లేకుంటే షిఫ్ట్ కాలేదు, లేకుంటే డూప్లికేట్ ఓటర్స్, వీళ్ళు చేయలేదు. స్టాలిన్ ఎందుకు భయపడుతున్నాడు? మమతా బెనర్జీ కూడా అంతే. ఆమె ఫస్ట్ అయితే నేను అలౌవే చేయని చెప్పింది ముందు, తర్వాత ఆమెకు తెలిసిపోయింది ప్రాబ్లం ఏంటని. ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఎలక్షన్ కమిషన్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. అండ్ సుప్రీంకోర్టులో జరిగిన కేసులో కూడా చాలా క్లియర్గా చెప్పారు దట్ దిస్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్, అంటే జరగాల్సిందే ఇది, మీరు దీన్ని ఆపకూడదు అని చెప్పి చాలా క్లియర్గా బీహార్ కేసులో చెప్పారు అప్పుడు. సో మమతా బెనర్జీ కానీ స్టాలిన్ కానీ దీన్ని ఆపలేరు. డేటాతో సహా బయటకు వచ్చిన తర్వాత మీ దగ్గర 60 లక్షలు 70 లక్షలు ఎంతమంది తీసేస్తే మీరు అబ్జెక్షన్స్ ఫైల్ చేయొచ్చు. దీంట్లో అన్నిటికంటే విచిత్రంగా ఏముందంటే దళితులను తీసేస్తున్నారు, పేదోళ్ళని తీసేస్తున్నారు, మైనారిటీలు, ముస్లిమ్స్ ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్. ఒక పేరుతో ఖానో లేకుంటే ముష్తాకో ఏదో పేర్లు ఉంటాయి, ముస్లిం నేమ్స్ ఉంటుంది, మీరు అర్థం చేసుకోవచ్చు. దళితులది పేదోళ్ళది ఎట్లా తెలుస్తుందండి మీకు? ఇది పెద్ద ఇష్యూ. దీంట్లో రాహుల్ గాంధీ అందరినీ అన్నిటికంటే పెద్ద అబ్జెక్షన్ ఎక్కడ చేశారంటే 0 అడ్రస్సెస్ అన్నారు. ఐ థింక్ వీ డిబేటెడ్ ఆన్ దిస్ పాయింట్ బిఫోర్ ఆల్సో. 0 అడ్రస్ ఏంటని మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. ఎస్పెషలీ పేదోళ్ళకి, ఇప్పుడు ఈ స్లమ్స్లో ఉండే వాళ్ళకి మున్సిపల్ నంబర్ ఉండదు. వాళ్ళకి కరెంట్ కనెక్షన్ ఉంటుంది, నీళ్ళ కనెక్షన్ ఉంటుంది, కానీ మున్సిపల్ నంబర్ ఇయ్యారు. ఎందుకంటే దెన్ ఇట్ బికమ్స్ అ లీగల్ ఎంటిటీ. అండ్ మీరు ఒక పేమెంట్ మీద ఉంటున్నారు, టార్పోలిన్ వేసుకొని, మీకు మున్సిపల్ నెంబర్ వస్తే పేమెంట్ మీదే అయిపోతుంది. ట్యాక్సులు కట్టాలి, ట్యాక్సులు పేమెంట్ ఆలోచించండి. రోడ్ల మీద ఉన్న పేమెంట్ మీకు మీ ఇల్లు అయిపోతుంది, ఇల్లే అది ఇవ్వరు దానికి. వాళ్ళకి ఎప్పుడైనా మళ్ళీ 2 బెడ్రూమ్ హౌస్లు కడుతున్నా అక్కడ ఇచ్చేస్తారు వాళ్ళు. సో 0 అడ్రస్ అంటారు దాన్ని. అంటే సిస్టంలో ఎంటర్ చేయడానికి ఒక అడ్రస్ కావాలి, దట్స్ కాల్డ్ 0 అడ్రస్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫీషియల్స్ ఏం చేస్తారు, 0, దాని తర్వాత స్ట్రీట్ నెంబర్ వేస్తారు. ఓకే, ఏదైనా ప్రకాష్ రావు స్ట్రీటో ఏదో స్ట్రీట్, లేకుంటే గుడి పేరులో ఏదో స్ట్రీట్ ఉంటుంది, ఆ స్ట్రీట్ పేరు వేసేస్తారు, సికింద్రాబాద్ ఏదో రాసి అయిపోతుంది. అది 0 అడ్రస్ చాలా ఉంటుంది అట్లాంటి. ఇప్పుడు దాని తర్వాత ఒకటి ఏమొస్తుందంటే ఒకటే అడ్రస్లో 400 మంది ఉన్నారు. అది మన ఓల్డ్ సిటీలో కూడా ఉంది. అది జూబ్లీ హిల్స్లో మొన్న అదే వచ్చింది. అది ఫ్రాడ్, దాంట్లో డౌట్ లేదు. అన్లెస్ ద మున్సిపల్ నంబర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ఫ్రాడ్. కొంతమందికి అదే మున్సిపల్ నెంబర్ 2 ప్లేస్లో ఇష్యూ చేస్తే ప్రాబ్లం వస్తుంది. సో మీరు ఆ మున్సిపల్ నెంబర్ చెక్ చేయాలి. మన దగ్గర ఈ మున్సిపల్ నెంబర్ అనేది అన్నిటికంటే పెద్ద తలకానొప్పి. 1-89-4-A-B-C- అని ఉంటుంది. అది కంటోన్మెంట్లో చాలా మటుకు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మార్చారు. దే హ్యావ్ మేడ్ ఇట్ లైక్ నంబర్ 65 రోడ్ నెంబర్ 3 చాలా క్లియర్ అయిపోతుంది. అప్పుడు ఇది మన మున్సిపల్ నెంబర్ నుంచి మైగ్రేట్ చేయడానికి చేస్తున్నారు, కానీ అది ఎప్పుడో ఐ థింక్ చిత్రా రామచంద్రన్ గారు ఉన్నప్పుడు ఎప్పుడో మొదలు పెట్టారు అది ప్రొసీజర్, కానీ నాకు తెలియదు ఇప్పుడు దాకా అయిందో లేదా అనేది కూడా. ఇది ఒకటి. ఇటువైపు జరుగుతున్నప్పుడు ఎలక్షన్ మనం కూడా మన ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా బ్రీఫ్ చేయాలి, వీళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పేసి. వాళ్ళు 2-3 ట్రిప్పులు కొడతారు, ఒక ట్రిప్తో సరిపోదు. మీరు డోర్ లాక్ అని పెట్టేసి వెళ్ళిపోరు వాళ్ళు. యూజువల్లీ అది చేస్తారు, వచ్చి చూస్తారు ఆ డోర్ లాక్. న్యాచురలీ హస్బెండ్ వైఫ్ పనిచేస్తున్నప్పుడు మీరు వర్కింగ్ డే వస్తే డోర్ లాకే ఉంటుంది. మీరు ఏదో సాటర్డే సండే వస్తే బహుశా వాళ్ళు ఇంట్లో ఉంటారు ఆ రోజు. మీరు అది కాకుండా అసోసియేషన్ సెక్రటరీ కానీ, అక్కడ ప్రెసిడెంట్ అసోసియేషన్ ఉంటాడు, అక్కడ వాచ్మెన్ ఉంటాడు, ఆయనకు ఒకసారి బ్రీఫ్ చేసి బాబు మేము వచ్చాము, మా నంబర్ ఇది, ఒకసారి ఫోన్ చేయమని అంటే వాళ్ళు ఫోన్ చేస్తారు. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు పిలిపించుకుంటారు. అసోసియేషన్ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఇక్కడ మన దగ్గర ఉన్న కాలనీ రెసిడెంట్స్ అసోసియేషన్ కానీ, ఫ్లాట్ల అపార్ట్మెంట్, మీ ఇన్ఫర్మేషన్ మీరు రెడీగా పెట్టుకోండి మీ దగ్గర. యాజ్ అ ప్రెసిడెంట్ సెక్రటరీ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీ ఫ్లాట్లో ఎంతమంది ఉన్నారో, 300 మంది ఉన్నారో, 30 మంది అపార్ట్మెంట్స్ ఉన్నారో, లేకుంటే 1000 అపార్ట్మెంట్స్ ఉన్నారో, యూ హ్యావ్ టు కలెక్ట్ ద డేటా అండ్ కీప్ ఇట్ రెడీ.
వాళ్ళు వచ్చినప్పుడు మీరు కూడా వాళ్ళతో వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళండి, వెళ్ళి దే హెల్ప్ దమ్ టు డూ ఇట్. ఎందుకంటే ఇది కంప్లీట్ చేయాల్సిన ఒక నెల టైం ఉంటుంది. దీని తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు డూప్లికేట్ ఫస్ట్ చనిపోయిన ఓటర్స్ని తీసేస్తారు. దీనికి 2-3 వేస్ దే కెన్ డూ ఇట్. ఒకటి, ఇంట్లో వచ్చి అడుగుతారు, అమ్మ ఈయన అందరు ఉన్నారంటే, లేదా అన్న వాళ్ళు పోయినరు 3 సంవత్సరాల ముందంటే ఓకే టిక్ ఆఫ్ చేసేస్తారు, వాళ్ళు కట్ చేసేస్తారు పేరు. రెండవది, మన దగ్గర జిహెచ్ఎంసీలో, నాకు పంచాయత్ లెవెల్లో తెలియదు కానీ జిహెచ్ఎంసీలో అట్లీస్ట్ జిహెచ్ఎంసీ ఏరియాస్లో ఒక బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మనం ఏం చేస్తామంటే అదంతా మన ఇంట్లో ఉన్న కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మన డెత్ సర్టిఫికేట్ వెళ్ళి జిహెచ్ఎంసీ ఈ సేవలు వెళ్ళి ఒక చలాన్ కట్టాల్సి వస్తుంది. ఐ థింక్ 160 రూపాయలు. దాని వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి ఇంటికి వస్తారు, జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి పక్కన ఇంట్లో వాళ్ళు అడుగుతారు, అమ్మ వీళ్ళు పోయారంటే ఐఎస్ అంటే విట్నెస్గా సైన్ చేయాలి. మళ్ళీ మన దగ్గర వచ్చి మన దగ్గర కూడా సంతకం తీసుకుంటారు. దెన్ దే గివ్ ఎ డెత్ సర్టిఫికేట్. ఎందుకంటే మనం చాలా మటుకు లీగల్గా అది ఇంటిది ప్రాపర్టీ కానివ్వండి, తర్వాత బ్యాంక్ డాక్యుమెంట్స్ అన్నిటికీ పనికి వస్తుంది డెత్ సర్టిఫికేట్. ఆ డెత్ సర్టిఫికేట్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది, ఈ డేటాబేస్లో ఉంటుంది జిహెచ్ఎంసీ. వీళ్ళు దాంతో కంపేర్ చేస్తారు. ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ డ్రివెన్ కదా, మనం ఫిజికల్ చెకింగ్ ఎక్కడ లేదు. సో పేరుతో సహా చెక్ చేస్తారు. వీళ్ళ పేరు ఓకే సంతోష్ రెడ్డి వాళ్ళ ఆ పేరు నాన్నగారు అమ్మగారు పేరుతో మ్యాచ్ చేస్తే వచ్చేస్తుంది ఈజీగా. ఐఎమ్ జస్ట్ గివింగ్ వన్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇట్లాంటి అదొక చెకింగ్. సో దట్ డెత్ ఓటర్స్ని తీసేస్తారు. రెండోది డూప్లికేట్ ఓటర్స్, అది ఇంకా ఈజీ. కానీ అక్కడ కూడా చాలా ప్రాబ్లం ఉన్నాయి. బహుశా మీకు చెప్పుంటాను నేను. ఫస్ట్ ట్రిమర్గిల్ ఉన్నప్పుడు నా పేరు సురేష్ కోచాటల్ అనేసి, మా ఫాదర్ పేరు ఎంకే విజయన్, ఎం ఇనిషియల్ కే ఇనిషియల్ విజయన్. వీళ్ళేం చేశారు, తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేశారు. ఓకే. సో ఎం బికేమ్ ఈఎం, కే బికేమ్ కేఏవై అండ్ విజయన్. ఎంకే విజయన్. కానీ నాకు ఒరిజినల్ ఒకటి ఉంది, డూప్లికేట్ ఇంకో ఐడి కార్డు వచ్చింది. మళ్ళీ నేను వెళ్ళి మనోవికాస్ నగర్తో ఒక ఆర్డీ ఆఫీస్ ఉంది, అక్కడ వెళ్ళి చెప్పాను. అంతమంది అప్పుడు ఆన్లైన్ ఫెసిలిటీ లేకుండే పేరు తీయడానికి. అక్కడ వెళ్ళి చెప్పాను ఇది తప్పండి అని. వాళ్ళు ఏం చేయలేదు, అట్లనే పెట్టుకున్నారు వాళ్ళు. సో యువర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. డూప్లికేట్ మీద 2 కార్డులు ఉంటే ఒకటి సరెండర్ చేయండి, ఆన్లైన్ చేయొచ్చు మీరు. నేను 2014 ఎలక్షన్ టైంలో కవిత గారు పెబుల్ సిటీకి వెళ్ళి ఆల్మోస్ట్ 1000 ఓటర్స్ని రిజిస్టర్ చేశాను అక్కడ. మా ఫ్రెండ్స్ కొంత ముగ్గురు ఉన్న వాళ్ళ ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళ అసోసియేషన్ ఆఫీస్లో కూర్చోబెట్టి మొత్తం అందరికి మెసేజ్ పంపించి, అందరు ఈ డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకోండి, మీ దగ్గర అడ్రస్ ప్రూఫ్ కావాలి, మీ ఐడి ప్రూఫ్ కావాలి, వచ్చేసైతే మేము 2-3 ల్యాప్టాప్లు పెట్టుకొని మేము టకటకడగా అప్డేట్ చేసాం. ముందే ఎలక్షన్ కమిషన్ ఇన్ఫార్మ్ చేసి, మన్వర్లాల్ గారు ఉన్నారు ఆ టైంలో, వీ ఇన్ఫార్మ్డ్ హిస్ ఆఫీస్ అండ్ గాట్ ఐపీ అడ్రస్ ఎక్స్టెండెడ్. లేకుంటే మీరు 5-6 రిజిస్టర్ చేసిన తర్వాత ఇట్ విల్ బ్లాక్ ద ఐడి. మిమ్మల్ని ఎక్కువ, ఎందుకంటే అదే ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్న అలిగేషన్స్ లాగా అయిపోతుంది, కావాలని చెప్పి అడిషన్ చేస్తున్నారు, డిలీషన్ చేస్తున్నారు. యూ కెన్ గెట్ ఇట్ డన్ ఇఫ్ యూఆర్ అన్ ఆథరైజ్ పొలిటికల్ పార్టీ, మీరు చేయొచ్చు. లేకుంటే యాజ్ అన్ ఇండివిజువల్ అసోసియేషన్ వాళ్ళు కూడా చేయొచ్చు. సో అసోసియేషన్ మీ దగ్గర 1000 ఫ్లాట్లో 300 ఫ్లాట్లు ఉంటే యూ షుడ్ టేక్ దట్ మీ ఆఫీస్లో పెట్టేసుకొని ఎవరైనా తెలిసిన వాళ్ళు పిలవండి. ఈవెన్ అ పర్సన్ లైక్ మీ, ఐఎమ్ రెడీ టు కమ్, నో ప్రాబ్లం. మూడవది ఏంటంటే మనం చేసేటప్పుడు ఈ డూప్లికేట్ అయిపోయింది, చనిపోయేలా అయిపోయింది. నెక్స్ట్ మైగ్రేటెడ్ ఓటర్స్, ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది తప్పు ఏం చేస్తారంటే ఇంటికి వచ్చి అడిగి, మీ కూతురు ఎక్కడ ఉన్నారమ్మా, ఇక్కడ ఉన్న బయటికి వెళ్ళండి అంటారు. మీ కొడుకు ఉన్నాడు ఇప్పుడు షాప్కి వెళ్ళండు వచ్చేస్తాడు. ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళిద్దరు ఇక్కడ ఉండరు, వాళ్ళు ఎక్కడో పనిచేస్తున్నారు, బెంగళూరు లేకుంటే యూనో ఢిల్లీలో లేకుంటే ముంబైలో హైదరాబాద్లో, అంటే ఎక్కడే పనిచేస్తున్నా అక్కడ లేరు వాళ్ళు ఉన్న చోట్ల. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అది క్రిమినల్ యాక్ట్ యాక్చువల్లీ. యూ షుడ్ నాట్ డూ ఇట్ వాలంటరీగా. వీళ్ళేమనుకుంటారు, రేపు ఏదైనా హౌసింగ్ లోనో లేకుంటే ఇంకేమైనా వస్తే మాకు మళ్ళీ మా అడ్రస్ మా కూతురు అక్కడ ఉందంటే మళ్ళీ ఆమెకు ప్రాబ్లం కాదు. మీరు ఎక్కడ ఉన్నారో లాస్ట్ 6 months అక్కడే మీరు ఓట్ చేయాలి, కంపల్సరీ. అది మీరు మీ పేరు కావాలంటే మీ పాత దాని నుంచి తీసేయచ్చు. దర్ ఇస్ అన్ ఆన్లైన్ ఫెసిలిటీ ఆల్సో. మీ ఎపిక్ ఐడి అంటే మీ ఎలక్షన్ కమిషనర్ ఐడి మెన్షన్ చేసి ఆ ఐడి నుంచి మీ పేరు తీసేయమని చెప్పొచ్చు. మీరు కొత్త ప్లేస్లో యాడ్ చేసుకోవచ్చు దాన్ని. ఇట్స్ బికమ్ వెరీ యాప్ కూడా ఉంది, ఆఫ్లైన్ యాప్ ఉంది, ఆన్లైన్ కూడా మీకు ఆఫ్లైన్ యాప్ ఉంది ఒకటి. మీరు దాంట్లో ఈజీగా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. కానీ డాక్యుమెంట్స్ అంతా రెడీగా ఉండాలి, మీద స్కాన్ కాపీస్ రెడీగా పెట్టుకోండి, అడ్రస్ ప్రూఫ్ అంతా. చాలా మటుకు 11 డాక్యుమెంట్లు ఇచ్చారు వాళ్ళు. ఆ 11 డాక్యుమెంట్లు ఏదో ఒకటి సబ్మిట్ చేయొచ్చు మీరు. కానీ ఇది మీరు అబద్ధం చెప్పకండి. మీ పిల్లలు కూడా అది ప్రూఫ్ ఉంటుంది. రేపు వాళ్ళు హైదరాబాద్, బెంగళూరులో లేకుంటే చెన్నైలో లేకుంటే ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఏదో పనికొస్తుంది. రేపు ఒక ఇల్లు తీసుకుందాం, అపార్ట్మెంట్ తీసుకుందాం అంటే ఈ ఎలక్షన్ కార్డ్ పనికొస్తుంది దానికోసం. అక్కడి నుంచి మొదలవుతుంది మళ్ళీ. ఎందుకంటే మీ ఆధార్ కార్డ్ అన్ని ప్లేసెస్కి ప్రూఫ్ కాదు అని చెప్పాను దేనికన్నా. ఇట్స్ నాట్ ఎ లీగల్ ప్రూఫ్, ఇట్స్ ఓన్లీ హూ యూ ఆర్, అంతే, ఇంకేం లేదు. సో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లు కూడా ఇది చాలా మటుకు ఫస్ట్ స్టెప్ కవిత గారు. దీని తర్వాతనే నెక్స్ట్ స్టెప్ మొదలవుతుంది, దాని దగ్గర అబ్జెక్షన్స్ వస్తుంది, దాన్ని కౌంటర్ చేయడం. అది పొలిటికల్ పార్టీస్ రోల్ ఉంటుంది. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ దాట్ ఆల్సో. ఇప్పుడు మనం ఇంత చేసిన తర్వాత ఒక లెబోరియస్ ప్రాజెక్ట్ అనేది చేయబోతోంది దేశవ్యాప్తంగా. అందులో ఫస్ట్ 15 స్టేట్స్ని పెట్టుకుంది.
మన వైపు నుంచి కూడా కావాల్సినటువంటి ఒక అవేర్నెస్ లేకుంటే మనం కూడా జాగ్రత్తగా ఉండి ఓన్లీ ఓటర్ ఐడి కార్డే తీసుకున్నామా కాదు, ఓటు కూడా వేయాలి, అది మన రెస్పాన్సిబిలిటీ అనేది మన వైపు నుంచి కూడా రావాలి కదా. మన వాళ్ళకి యూజువలీ ఒక వెనస్డే రోజు ఓటింగ్ పెడితే మండే ట్యూస్డే తీసుకుంటారు, అక్కడ సాటర్డే సండే తీసుకుని 5 రోజులు వెకేషన్కి వెళ్ళిపోతాం. మళ్ళీ అదే డ్రాయింగ్ రూమ్లో కూర్చొని లేకుండా అదే ఎక్కడైనా కూర్చొని మనం తిడతాం గవర్నమెంట్ని, ఆ రోడ్ బాగాలేదు, ఈ డ్రైనేజ్ బాగాలేదు, మీరేం చేశారు. My father used to always say this, if you don't fight for your, don't ask for your rights. అవును, You should fight for your rights. మీరు ఓట్ చేయకపోతే మీకు ఏ అధికారం లేదు అడగడానికి. యూ హ్యావ్ నో రైట్. ఇంకోటి అది చాలా ఇంపార్టెంట్, అఫ్ కోర్స్ రివిజన్ జరుగుతుంది, ఆ ప్రాబ్లం ఈసారి ఉండకపోవచ్చు. నా పేరు కనిపించట్లేదు, ఎప్పుడు ఓటింగ్ రోజు పొద్దున అవును, బూత్లో తిరుగుతారు, అన్ని బూత్లకి వెళ్ళి ఆ లిస్ట్లో నా పేరు లేదు. నా పేర్లు నేను మొన్న వేసాను ఓటు, మా భార్యది ఉంది, మా కొడుకుది, నాది లేదంటాడు. మీరు నిద్రపోతున్నారు అన్ని రోజులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆన్లైన్ వస్తుంది ముందే, ఫస్ట్ డ్రాఫ్ట్ రోల్స్ వస్తుంది, మీరు అప్పుడు చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫైనల్ రోల్స్ వస్తుంది, అప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి అన్నిటికంటే ప్రాబ్లం ఏంటంటే పొలిటికల్ పార్టీస్, వీళ్ళు క్యాంపెయినింగ్లో ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటారో అంత ఇంట్రెస్ట్ వీరు అప్డేషన్ ఆఫ్ రోల్స్లో తీసుకోరు. మనం బీహార్లో చూసాం, కాంగ్రెస్ పార్టీ ఇంత గొడవ చేసిన తర్వాత కూడా దే డింట్ ఫైల్ అ సింగిల్ అబ్జెక్షన్. అక్కడ అబ్జెక్షన్ మ్యాక్సిమం వచ్చింది సిపిఐ ఎంఎల్ నుంచి, విచ్ ఇస్ ద మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ, వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి ఆల్మోస్ట్ 1000 అబ్జెక్షన్స్. కానీ వీళ్ళెవరు ఫైల్ చేయలేదు. అంటే మీ బూత్ లెవెల్ వర్కర్స్ అంతా మొత్తం డిఫంక్ట్ ఉన్నారు, పనిచేయట్లేదు. ఏ పొలిటికల్ పార్టీ అయినా ఈ ఎస్ఐఆర్ జరిగే టైంలో మీరు ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ని వాళ్ళతో సహా వెళ్ళండి. మీరు కూడా యువర్ రెస్పాన్సిబిలిటీ, మీరు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి మీరు కూడా వాళ్ళతో కూర్చోండి. వాళ్ళకి ప్రాబ్లం ఉంటే ఏదైనా ఇష్యూ సార్ట్అవుట్ చేసుకోవచ్చు, లేకుంటే ఏదైనా క్లెయిమ్ ఉంటే అది క్లెయిమ్ పెట్టుకోవచ్చు. చనిపోయిన వాళ్ళకి సర్టిఫికేట్ లేదంటే సర్టిఫికేట్ తీసుకురావచ్చు, అన్నీ చేయొచ్చు మీరు. సో బట్ యూ షుడ్ బి దేర్. సో ఈ మూడోది ఏంటంటే స్పెషలీ పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఓటర్స్. సో చనిపోయిన వాళ్ళు, డూప్లికేట్ ఓటర్స్ అండ్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్. ఈ సెకండ్ పాయింట్ వాళ్ళు ఎవరిని అడగకుండా చేస్తారు వాళ్ళు డూప్లికేట్ ఓటర్స్, ఎందుకంటే మీ డేటాబేస్ నుంచి వాళ్ళు తీసేస్తారు కంప్లీట్గా, మీకు క్లియర్గా తెలిసిపోతుంది ఇంతమంది. సో మీరు చూసినట్టు బీహార్లో 8 కోట్ల ఓట్లు ఉండే ఇనీషియల్ ఎస్ఆర్ కన్నా ముందు, దాంట్లో 64 లక్షల మందిని తీసేశారు. కొత్తగా 24 లక్షల మందిని యాడ్ చేశారు. ఇప్పుడు అడగొచ్చు మీరు కొత్తగా ఎక్కడి నుంచి వచ్చారు సడన్గా అని. ఇది 18 years అండ్ అబౌవ్. ఇప్పుడు సంవత్సరంలో 2 సార్లు యాడ్ చేస్తారు. సపోజ్ మీ ఇంట్లో కూడా, అది ఇంకా చాలా ఇంపార్టెంట్, మీ ఇంట్లో ఉన్న పిల్లలు వాళ్ళు 18 years క్రాస్ చేస్తున్నారంటే ఒకసారి కనుక్కోండి. ద 2 times in a year when the name is added on, ఒకటి జనవరిలో, ఇంకోటి జూన్ జూలై పీరియడ్లో. సో ఆ టైంలో వాళ్ళు 18 క్రాస్ చేస్తే వాళ్ళ పేరు కూడా ఎలక్షన్ లిస్ట్లో వచ్చేస్తుంది. అండ్ మీ రెస్పాన్సిబిలిటీ అది కూడా. ఇప్పుడున్న జనరేషన్ ఎట్లయిపోయిందంటే కొంచెం రెబెల్ జనరేషన్ అయిపోయింది. ఎవరికి ఓటేస్తే ఏమైతుంది, అందరు దొంగలు అంటారు. దట్ ఈస్ ద ఇల్లాజికల్ థింగ్. అది మీరు ఒక డెమోక్రసీలో ఉన్నప్పుడు మీరు ఓట్ వేయాల్సిందే. దట్ ఈస్ యువర్ రెస్పాన్స్. గవర్నమెంట్ కంపల్సరీ చేయలేదని చెప్పి మీరు ఓట్ లేకుండా ఉండకండి. యూ షుడ్ ఓట్ ఫర్ ఇట్. మీరు బాయ్కాట్ చేస్తాం, మేము అసలు నేను పట్టించుకోను, నేను హాలిడేకి వెళ్ళిపోతాను, ఇంట్లో ఉంటాను, ఓట్లు వేయనని చెప్పేసి మీరు చూస్తుంటారు. అర్బన్ అగ్లామరేషన్స్లోనే ఓట్ తక్కువ పడుతుంది కవిత గారు. రూరల్ ఏరియాస్లో అది ఎందుకు జరుగుతుందో తెలియదు, కానీ డబ్బులు తీసుకుంటారు, ఏం చేయడం, మనకు చాలా మటుకు అలిగేషన్స్ చేస్తారు. కానీ అర్బన్ ఏరియాలోనే ఈ డిఫిటిస్ట్ యాటిట్యూడ్, నేను ఓట్ అయ్యాను, ఒక ఫ్యాషన్ అయిపోయింది. అది హాలిడే మూడ్లో వెళ్ళిపోతారు. నో, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఓట్. నా ఓటు ఇక్కడ లేదు, నేనేం చేయాలి? అరే ఎందుకు రిజిస్టర్ చేసుకోలేదు? హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గర కూర్చొని, మైండ్ స్పేస్ దగ్గర కూర్చొని మేము ఒక 16 మంది రిజిస్టర్ చేయించాం 2014లో. చాలా మందిని. దాంట్లో మ్యాక్సిమం 90% ఏమంటారు, ఐఎమ్ ఫ్రమ్ బాంబే, ఐఎమ్ ఫ్రమ్ ఢిల్లీ, ఐఎమ్ ఫ్రమ్ నాగ్పూర్, నేను ఒరిస్సా నుంచి, మా అమ్మగారిది అక్కడ ఉంది మా ఓటింగ్, మేము అక్కడే వేసుకుంటాం ఓట్లు. వి ఎక్స్ప్లెయిన్ టు దెమ్, ఎక్స్ప్లెయిన్ చేసాం వాళ్ళు, కాదమ్మా తప్పు ఇది, మీరు ఎక్కడున్నారో మీరు అక్కడే ఓట్ వేయాలి. లాస్ట్ 6 months మీరు హైదరాబాద్లో ఉన్నారు, లేదు 3 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు, యూ హ్యావ్ టు ఓట్ హియర్. మా రెసిడెన్స్ ప్రూఫ్ లేదు మా దగ్గర, ఎలక్ట్రిసిటీ బిల్ లేదు, ఏం చెప్తారు, ఇంటి అడ్రస్ మీరు అద్దెకుంటున్నాం ఇంట్లో, వేరియస్ అదర్ వేస్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్. ఒక్కోసారి అదే ప్లస్ అవుతుంది కదా, పార్టీలకి డబ్బులు పెట్టి మరీ వాళ్ళని పిలిపించుకొని స్పెషల్ బస్సులే కాదు ఫ్లైట్లు కూడా అరేంజ్ చేయించి. మా దగ్గర పని మనిషికి లాస్ట్ టైం గుర్తు నాకు 2019లో 3,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని బస్సులో తీసుకెళ్లారు. అది కూడా ఏసీ బస్సు కావాలన్నారు వీళ్ళందరూ, ఏసీ బస్సులో తీసుకెళ్లారు ఆంధ్ర వైపు. కానీ ఈసారి చాలా స్మార్ట్ అయిపోయారు. మీరు చూస్తుంటారు 2024 ఎలక్షన్లో ఆంధ్ర తెలంగాణ ఒకటే రోజు పెట్టారు ఓటింగ్. అవును, దాంట్లో చాలా మందికి వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ వెళ్ళారు, ఇక్కడ వెళ్ళారు, కొంతమంది అక్కడ ఓటు ఉంది, ఇక్కడ కూడా ఓటు ఉంది, 2 ప్లేస్లో పడలేదు. సో అదే ఒకటి ఉంది. అది ఇంకో మన దేశంలో ఉన్న ఏం చెప్తారు మనం డ్రాబ్యాక్, అది డబ్బులు తీసుకొని ఓటేయడం. ఎందుకంటే ఇదే మనుషులు ఎవరు డబ్బులు ఇచ్చారో ఆ ఎమ్మెల్యేకో ఎంపీకో ఓటు వేయడానికి, రేపెళ్ళి వాళ్ళకే లంచం ఇచ్చి ఒక సర్టిఫికేట్ కోసం లంచం ఇవ్వాల్సి వస్తుంది. సో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అది పొలిటీషియన్కి. 3,000 రూపాయలు పెట్టి రేపు లంచం నాకు 50,000 లంచం వస్తుందని చెప్పి వాడు హ్యాపీగా ఉంటారన్నమాట.
సో ఇట్స్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ దెమ్. కానీ అది చేయకూడదు, కానీ మనం ఒక లెక్చర్ ఇవ్వచ్చు, కానీ దాని గురించి దానికన్నా ఎక్కువ వెళ్ళలేదు. బట్ యాజ్ అ ఓటర్ ఇప్పుడు మీరు చూస్తే బీహార్లో ఈ 8 కోట్లు ఇప్పుడు 7.4 వచ్చేసారు. 7.2 ఉండే 7.4కి వచ్చేసారు. దట్ ఈస్ తీసేసిన తర్వాత యాడ్ చేసిన తర్వాత. అప్పుడు కవిత గారు గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ చూస్తున్నప్పుడు 70% పడ్డది, 60% పడ్డది అంటే 30% మంది ఓట్ వేయలేదు అనుకుంటారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ మిస్సింగ్ డూప్లికేట్ అండ్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఓటర్స్. ఈసారి బీహార్లో చూడండి మీకు 70 to 80% కనిపిస్తారు ఓటింగ్. ఎందుకంటే ఆ డూప్లికేట్లు మొత్తం తీసేశారు, చనిపోయిన వాళ్ళని తీసేశారు, మైగ్రేటెడ్ వాళ్ళని తీసేశారు. బీహార్లో ఇంకోటి అడ్వాంటేజ్ అంటే ఇప్పుడున్న ఎలక్షన్లో కరెక్ట్గా టైం చేశారు. ఛత్ పూజ ఉంది ఇప్పుడు, ఛత్ పూజ నడుస్తుంది. ఛత్ పూజ తర్వాత వాళ్ళు ఎవరు వెళ్ళరు, వాళ్ళు అక్కడే ఉంటారు కొన్ని రోజులు. సో ఓటింగ్ చేసిన తర్వాతనే వెళ్తారు వాళ్ళందరూ. చూస్తున్నాం బీహార్ వైపు వస్తున్న ట్రైన్లన్నీ ఫుల్ ఉంది. రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తున్నారు, ఏంటి వీళ్ళకి ట్రైన్ లేదేంటి అని చెప్పేసి. అది ఎవ్రీ ఇయర్ అది జరుగుతుంది. అది మనం ఏం చేయలేము. మనం ఇక్కడ నుంచి ఆంధ్ర వైపు సంక్రాంతి టైంలో జరిగే రష్ మనం అందరూ చూస్తూనే ఉంటాం. మనం బస్సులు కానీ ట్రైన్లు కానీ అన్నీ ఫుల్ ఉంటుంది అప్పుడు ఆ టైంలో. సో వాళ్ళు బీహార్ విల్ హ్యావ్ 100%, ఈసారి మినిమం 80% ఓటింగ్ ఉంటుంది అనుకుంటాను నేను. అండ్ దాట్స్ అ గుడ్ థింగ్ ఫర్ బీహారీ పీపుల్, బికాస్ ఫస్ట్ టైం ఏంటంటే పాలిటిక్స్ కూడా అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అయిపోయింది. తేజస్వి యాదవ్ ఏమైనా ప్రతి ఇంటికి గవర్నమెంట్ జాబ్ ఇస్తా అంటారు. అంటే భారతదేశంలో అందరినీ కలుపుకుంటే కూడా అంత జాబ్లు ఉండవు బీహార్లో. భారతదేశంలో ఉన్న టోటల్ గవర్నమెంట్ జాబ్స్ బీహార్ యాడ్ అయిపోతుంది అనమాట. ఎనీవే దట్ అందరికి తెలిసింది. అదంతా ఒట్టిగా ఓట్ల కోసం ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తారు. ఇవన్నీ నితీష్ కుమార్ కూడా చేశారు. నేను 1 కోటి ఉద్యోగాలు ఇస్తాను. 1 కోటి ఉద్యోగాలు ఎక్కడ ఇస్తారు? మీ పాపులేషన్ 7.5 crores, ఓకే, ఓటింగ్ పాపులేషన్. దాంట్లో మీరు అందరికి ఇస్తారంటే ఎక్కడవుతుంది? అంటే ఎవ్రీ ఫ్యామిలీకి మీరు ఒక 3 కోట్ల ఉద్యోగాలు క్రియేట్ చేయాల్సి వస్తుంది. మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్స్ నాట్ పాసిబుల్. సరే, అది పాలిటిక్స్ పక్కన పెడదాం మనం. అందరూ అట్లాంటి వాగ్దానాలు చాలా చేస్తారు, ఫ్రీబీస్ ఇస్తారు, డబ్బులు ఇస్తారు, మహిళల అకౌంట్లో డబ్బులు పడుతుంది. అది ఎలక్షన్ దాకానే ఉంటుంది, దాని తర్వాత పడదు అసలు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఎక్సర్సైజ్, ఈ SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఇప్పుడు 2025లో జరుగుతుంది. బహుశా నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత జరగవచ్చు. కానీ దిస్ ఈజ్ అ మేజర్ క్లీనప్. ఎందుకంటే చాలా మటుకు సాఫ్ట్వేర్ అప్డేషన్ ఒక 2 సంవత్సరాల ముందు జరిగింది. ఆ సాఫ్ట్వేర్ అప్డేషన్ తర్వాత ద ఫస్ట్ వన్ వేర్ ఎంటైర్ క్లీనప్ అయిపోతుంది. దీంట్లో చాలా మటుకు మంచిదే. ఎందుకంటే ఒకటి, మీ పేరు మీరు కంఫర్టబుల్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. మీకు ఒక కొత్త ఎపిక్ నెంబర్ వస్తుంది. ఆ పాత ఎపిక్ నెంబర్ యూజువల్లీ రోల్ అవుట్ చేసేస్తారు. కొత్త ఎపిక్ నెంబర్ రావచ్చు. మేబీ అదర్వైజ్ దిల్ రిపీట్. అది ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్. బీహార్లో ఏం చేస్తారు, బీహార్లో కొంతమంది అన్నారు మాది కొత్త ఎపిక్ నెంబర్ వచ్చిందన్నారు. దట్స్ ఓకే. కానీ మీరు కొత్త ఓటర్గా రిజిస్టర్ అవుతున్నారు. అండ్ దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నేను మళ్ళీ అది రిపీట్ చేస్తున్నాను. రెసిడెంట్స్ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్ కానివ్వండి, ఈవెన్ ఊర్లలో ఉన్న చిన్న ఊర్లలో ఉన్న అక్కడ సర్పంచ్ కానీ వీరందరూ రెడీగా ఉండండి. మీ వాళ్ళు ముందు బ్రీఫింగ్ ఇవ్వండి. డౌట్ ఉంటే BLO లెవెల్ ఆఫీసర్ని కలవండి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమేమి ప్రొసీజర్ ఉంది, ఎట్లాంటి డాక్యుమెంటేషన్ రెడీ పెట్టుకోవాలి, దీనికి ఆ 11 డాక్యుమెంట్స్ ఏంటి, 12వది ఏమో ఆధార్ కార్డు, ఇదన్నీ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. డెఫినెట్లీ హైదరాబాద్ లాంటి ప్లేస్లో 1 కోటి మంది పాపులేషన్ ఉంది. దాంట్లో అట్లీస్ట్ మినిమం ఒక 80 lakhs మంది ఓటర్స్ ఉంటారు ఈజీగా. ఎందుకంటే ఒక మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ ఇట్ సెల్ఫ్ ఇస్ 40 lakh ఓటర్స్. మీరు ఆలోచించండి, ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ఇండియా. అక్కడ కూడా సో ఎవ్రీ అసోసియేషన్, ఎవ్రీ రెసిడెన్స్ అసోసియేషన్, అపార్ట్మెంట్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ ఎవరైనా అందరు రెడీగా ఉండండి. ఓ ద నెక్స్ట్ పాసిబ్లీ ఇవాళ స్కెడ్యూల్ ఇంకా అనౌన్స్ మనకు తెలియదు. ఐ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ 15 daysలో స్టార్ట్ కావచ్చు. November 1st అంటున్నారు. November 1st అంటాం. సో స్టార్ట్ అయిపోతుంది అక్కడి నుంచి, నెల లోపల ఫినిష్ అయిపోతుంది కంప్లీట్ ఎక్సర్సైజ్. Yes sir, thank you so much. Thank you sir. very much. Thank you. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.